Amos Grandamu. Let us open our Bibles to the book of Amos. 5వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు 24 వచనాలు మనము అందరము కలిసి చదువుకుందాం. Let us all read from the book of Amos, 5th chapter, 21st through 24 verses. అందరం కలిసి మరి ఆమోస్ గ్రంథం నుంచి చదువుకుందాం గట్టిగా. Let us all read. I despise your feast days, and I will not smell in your solemn assemblies. Though ye offer me burnt offerings and your meat offerings, I will not accept them. Neither will I regard the peace offering of your fat beasts. Take thou away from me the noise of thy songs, for I will not hear the melody of thy viols. But let judgment run down as waters, and righteousness as a mighty stream. We have gathered here today. మనం ఇక్కడ చేరి ఉన్నాము, దేవుని ఆరాధించడానికి చేరి ఉన్నాము, దేవుని మహిమపరచడానికి చేరి ఉన్నాము. మరి పాటలు పాడుతున్నాము, మనం ప్రార్థనలు చేస్తున్నాము, మరి ఎన్నో విధాలుగా దేవుని ఆరాధిస్తున్నాం. కానీ ఈ గ్రంథము నుంచి మరి ప్రవక్త అయిన ఆమోస్ మరి కొన్ని వాక్యాలు అది చదువుతున్నప్పుడు మరి దే ఆర్ ఎకోయింగ్ ఫ్రమ్ ఎన్నో 100 సంవత్సరాల ముందు నుంచి 1000 సంవత్సరాల ముందు నుంచి ఆయన శబ్దం ఈరోజు మనకు ఒకటి వినిపిస్తుంది. ఇట్ ఈస్ ఎకోయింగ్ ఇన్ అవర్ మైండ్స్. ఏమని అంటున్నాడు? దేవుడు మన ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆరాధిస్తున్నప్పుడు మరి ఏమంటున్నాడు? ఐ విల్ నాట్ హియర్ యువర్ వర్షిప్. నేను మీ ఆరాధనను నేను అంగీకరిస్తలేను అనేది ఉద్దేశం బయటకు వస్తుంది. అక్కడ అంటున్నాడా లేదా? అక్కడ ఏమంటున్నాడు? ఐ హేట్ అంటున్నాడు, నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. మరి మనము కూడా ఈరోజు చెందవలసిన ఆరాధన చెందిస్తుంటే, మనం ఆరాధిస్తున్న ప్రకారము మనం దేవుని గణపరుస్తుంటే మరి దేవునికి అది ఇష్టపూర్వకంగా ఉందా అని ఒక ప్రశ్న. దేవుడు మన ఆరాధనను కూడా మరి ద్వేషిస్తున్నాడా? మన ఆరాధనను కూడా ఆయన విసర్జిస్తున్నాడా? ఈజ్ రిజెక్టింగ్ అవర్ వర్షిప్ అనే ఒక ప్రశ్న మనము అడుక్కోవాలి. మనం ఆరాధించే విధానము కాదు, కానీ మనము ఆరాధించే విధానముని దేవుడు ఎప్పుడు కాదన్నాడు. కానీ నువ్వు ఏ విధంగా ఆరాధించు దేవునిని, కానీ ఏం చేయాలా? నిజాయితీతోటి నీతితోటి మరి ఆరాధించమంటున్నాడు. మరి అందరికి ఒక రోగం, ఒకటి పెద్ద ఆత్మీయ రోగం ఒకటి ఉంది. The biggest sickness of all believers. మరి అది ఏంటి అంటే హిపోక్రసీ. ఏంటది? వేషధారణ అనేది మనం చూస్తున్నాం. ఈ వేషధారణ అనేది అందరికీ ఒక గొప్ప అంటే వ్యాధి. మన మనసులో ఒకటి ఉంటుంది, మనం చేసేది ఒకటి వేరేగా ఉంటుంది. మన పెదవులతోటి దేవుని ఆరాధిస్తుంటాం, మహిమపరుస్తుంటాం, ఎమోషనల్గా ఆయనను ఆరాధిస్తుంటాం. పాటలు మంచిగా ఉన్నాయి, మ్యూజిక్ మంచిగా ఉంది, మరి అందరు ఇది చేస్తున్నారని ఎంతో ఆరాధిస్తుంటాము. కానీ మన హృదయం నుంచి మరి దేవునికి చెందవలసిన ఆరాధన చెల్లిస్తున్నామా అనేది ఒక ప్రశ్న తప్పకుండా అడుక్కోవాలి. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ బి అవేర్. లేకపోతే మనం ఆయనకి ఆరాధన చెల్లించి లాభమే లేదు. ఎంతో ఘనంగా వాడు, ఎంతో మంచిగా మ్యూజిక్ అదే అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు అంటే వియోల్స్ అంటాడు. 23వ వచనం మనం చదవండి. పాటల ధ్వని నా యుద్ధ నుంచి తొలగనీయము. ఈ స్వర మండలం నుంచి ఏమంటుంది? ఇవన్నీ కూడా నాకు మనసు లేదు. ఎందుకు? మన మనసులో ఆయన సంపూర్ణంగా నాటపడలేదు. కొన్నిసార్లు సంఘానికి వస్తాం, ఆరాధించడానికి వస్తాం. ఎందుకు వస్తాము? దేవుని ఆరాధించడానికి ఎందుకు వస్తాము?
ఆయన మనకు ఏమై ఉన్నాడో అని తెలుసుకుంటే కదా ఆరాధించడానికి వస్తాము. యూ షుడ్ నో వాట్ ఈజ్ హీ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ హీ అండ్ హౌ హ్యాజ్ హీ హెల్ప్డ్ యూ, హౌ హీ హాజ్ టేకెన్ ఛార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంని ఆయన ఏ విధంగా మరి అధికారంలో తీసుకొని నడిపిస్తున్నాడో అది తెలుసుకుంటే ఆయన నీకు ఏమై ఉన్నాడో అనేది నువ్వు తెలుసుకొని ఉంటావు. వస్తాము, ఏదో వస్తాము. ఎందుకు? రాకపోతే వీడు అరుస్తాడు, వీడు కరుస్తాడు, వీడు కొడతాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, శపిస్తాడు. కొందరు అట్లా కూడా వస్తారు. లేకపోతే దేవుని సన్నిధానానికి రాకపోతే ఆశీర్వాదాలు రావు. కొందరికి అదొక భయం. దేవుని సన్నిధానం రాకపోతే అమ్మో పోయాను, అట్లీస్ట్ ముఖమన్నా చూపించాలా, లాస్ట్గా ఆ 2 ఆశీర్వాదాలను తీసుకొచ్చుకోవాలని వస్తారు కొందరు. దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన కక్ష పట్టుకోడు, కుట్ర పెట్టాడు, ఆయన ఏదో కండిషన్స్ పెట్టాడు. నువ్వు ఏ సమయం నువ్వు వచ్చినప్పుడు ఏం కావాలా? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో. యూ హ్యావ్ టు కమ్ విత్ ఆల్ యువర్ నీ కాన్షియన్స్ తోటి రావాలి. అందుకే ఆయన ఆరాధించడానికి ఎప్పుడు ఉండాలి? ఇక్కడ మనము ఎప్పుడు ఉండాలా? ఏ రోజు అందరు సమయానుకూలంగా వస్తారు. అందరు ఇక్కడ సర్జన్లు, సైంటిస్టులు బాంబులు తయారు చేస్తున్నారు, ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అందుకే వాళ్ళకి టైం లేదు దేవుని దగ్గర రావడానికి, టైం లేదు. ఎందుకు లేదు? మళ్ళీ అదే జీవితాలు. ఆ జీవితంలో ఏముండదు? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంపాదన ఉండదు. ఎంత సంపాదించిన ఏముంటుంది? పాకెట్లో ఒక రంధ్రం ఉంటుంది. ఎంత నింపు అది ఎక్కడ పోతుందో తెలియదు. యు నెవర్ నో. కష్టపడతావు, అన్నీ చేస్తావు, కానీ సరిపోదు. ఎందుకు మరి? ఎందుకు? దేవుడు నీ మనసులో సంపూర్ణంగా నాటపడలేదు. రండయ్యా, రండమ్మ, తల్లి రండి అని నేను ఏం చేస్తుంటా? మెసేజ్లు పెడుతుంటా, ఫోన్లు చేస్తుంటా. ఫోన్లు కూడా ఎత్తారు. చాలా జాగ్రత్త. పాస్టర్ల ఫోన్లు ఎత్తకపోతే దేవుని మీరు వ్యతిరేకించినట్లే. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ఆ మర్యాద మీరు కనిపిస్తున్న పాస్టర్కి ఇవ్వకపోతే కనిపించని దేవునికి ఏమిస్తారు మీరు మర్యాద? ఆలోచించండి. నా కోసం రమ్మంటున్నానా? మీరు వచ్చి సందేహం వేస్తే నేను భవనాలు కట్టుకుంటాను, ఏదో ఇది చేసుకుంటాను అనుకుంటున్నారా? బాగుపడతారు, దేవుళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అనేది ఒకటే. అందరం కలిసి పరలోక రాజ్యంకి వెళ్దామని ఒక ఆశ, అంతే, ఇంకేం లేదు. ఒక్క ఆత్మ కూడా ఇక్కడ ఉండొద్దు అని నాకు ఒక ఆశ. యవనస్తులకు చెప్తూనే ఉంటా, అందుకే చెప్తుంటా, రండి ఇచ్చేయండి అది చేయండి అని. వచ్చి కొంచెం దులపండి, కొంచెం తుడవండి, అక్కడ బూజు ఉంది కదా, అది ఎన్ని రోజుల నుంచి అక్కడ ఊగులాడుతుంది, అక్కడ నేను అక్కడ కూర్చొని కనిపిస్తుంది, నేను మర్చిపోతున్నా. ఇలాంటివన్నీ కూడా కొన్ని తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు? దేవుని ప్రేమించిన వారుగా ఉండాలా మనము. వీ హ్యావ్ టు లవ్ ద లార్డ్. అందుకే ఆరాధించాలంటే ఎలా ఉండాలా? ఆయన ఏమై ఉన్నాడో అని నువ్వు తెలుసుకోవాలి, అప్పుడే కదా ఆరాధిస్తావు. వచ్చి మంచి పదాలు వాడతాము. దేవుడు ఘనమైన వాడు, ఆయన నీతిమంతుడు, నిత్యుడు, ఉన్నాయి, మస్తున్నాయి. దాని అర్థాలు తెలుసా? ఫస్ట్ ఆ విధంగా నీ జీవితంలో ఆయన ఉన్నాడా? ఆ విధంగా నీకు సహాయకులంగా ఉన్నాడా? ఆయన నీకు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడా? నేను ఆదరించేవాడుగా ఉన్నాడా? నేను నడిపించేవాడుగా ఉన్నాడా? నేను బలపరిచేవాడుగా ఉన్నాడా? ఏదో వాడితే కాదు, అది తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలా? దేవుని ప్రేమించా. ఆయన నేను ప్రేమించినట్లు నువ్వు కూడా ప్రేమించాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన మనకి జీవితం కూడా అప్పుగా ఇచ్చినాడు. ఇది మన జీవితము కానే కాదు. రేపు నువ్వు ఈ జీవితము ఆయనకు అప్పచెప్పాల్సిందే. ప్రతి ఒక్క సమయం ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఏ విధంగా ప్రవర్తించినావు, మరి ఏ విధంగా నువ్వు నీ సమయంను వృధాపరిచినావో కూడా దానికి నువ్వు లెక్క చెప్పాలి రేపు. ఇప్పుడు మంచిగా అన్నాడు బ్రదర్, ఏమన్నాడు? ఎంతసేపు అంట మనము 6 నెలలు ఏం చేస్తామంట? దేవునికి ఇస్తామంట. 75 సంవత్సరాలలో 6 నెలలు దేవునికి ఇస్తాం. 6 నెలలు అంటే ఎక్కడికి? ఏది కూడా కదా. అంటే దేనికోసం జీవిస్తున్నాం మనము? లోక కోసం జీవిస్తున్నాం, మన కోసము జీవిస్తున్నాం. మరి దేవుని కోసం ఏం జీవిస్తున్నాము? 6 నెలలు ఇస్తే వస్తాం. ఇలాంటి జీవితము ఆయనకు ఇష్టము లేదు అని తెలుసుకోమని మనం ఈరోజు ఈ వాక్యం వింటున్నాం. అందుకే అంటున్నాడు. మరొకసారి 21, 22 వచనాలు చూద్దాం. అక్కడ మీ పండుగ దినములలో నేను అసహించుకుంటున్నాను, వాటిని నేను నీచముగా ఎంచుకుంటున్నాను. మీ బ్రక దినములలో కలుగు వాసన
నేను నాకు ఇష్టం లేదు, నేను దానిని ఇది చేసుకోను, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ది స్మెల్ అంటున్నాడు. కంపు అంటాడు. అదంటే ఏంటి? నాకు అవసరం లేదు కంపు, మీ దగ్గర మంచి వాసనలు వస్తలేవు. ఎందుకు? హృదయంలో ఏం లేదు, దేవుడు సరైన విధంగా నాట పడలేదు. ఆ జీవిత మనము ప్రత్యేకంగా ఒకటి అంటే ఆఫ్ ట్రాక్గా చెప్తున్నాను, కానీ ఎంతమంది దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించినారు? సందేహం ఉంటే చేయలేపకండి. సొంత రక్షకునిగా మీరు అంగీకరించిన, మరి దేవుడు మిమ్మల్ని ఆయన సొత్తుగా అంగీకరించినాడా? దేవుడు మిమ్మలను నన్ను ఆయన సొత్తుగా అంగీకరించినాడా? అంగీకరించినాడా? మోదీ నా తండ్రి, అంబానీ నా తండ్రి అని మీరు గొప్ప చెప్పుకోవచ్చు. మీరు అంగీకరించినారు ఆయనను. ఎవరిని? అంబానీనా? మరి అంబానీ నిన్ను ఆయన కొడుకుగా నిన్ను అంగీకరించినాడా? నువ్వు అంబానీని నువ్వు తండ్రిగా అంగీకరిస్తే, ఒప్పుకుంటే నీకు ఆయన ధనము నీకు రాదు. ఆయన నిన్ను ఆయన సొత్తుగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా అంగీకరించి ఆ లీగల్ పేపర్స్ ఇస్తే అప్పుడు నీకు ఆయన ఆస్తిలో నీకు భాగం ఉంటుంది. ఆ విధంగానే దేవుడు నిన్ను అంగీకరించినాడా? ఈ ప్రశ్న ఎప్పుడు ఉల్టా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే మనం చేసేది కొన్ని చేయాలి, మనము జీవించేది కూడా మారాలి. మరి నేను ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయనకు ఇష్టంగా జీవిస్తున్నానా? ఆయన చెప్పిన ఆజ్ఞలకు నేను విధేయత చూపిస్తున్నానా? ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటున్నానా? ఆయన కోసము నేను జీవిస్తున్నానా? ఆయనను పోలి నడుచుకుంటున్నానా? మరి ఆయనను నేను నా జీవితంలో కనపరుస్తున్నానా అనేది ఒకటి ఉన్నాను. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అదో వాళ్ళ తండ్రిలాగా ఉన్నాడే, వాళ్ళ తండ్రి పోలికలో నడుచుకుంటున్నాడే, వాళ్ళ తండ్రిని ఈయనలో చూస్తున్నాడే, క్రీస్తుని ఈయనలో ఉన్నాడు, ఈయన క్రీస్తుని వీళ్ళ దాంట్లో జీవితంలో చూస్తున్నానే. మనం ఏం చేయాలా? రేపు నన్ను చూస్తే ఏమనాలా? సందీప్ అనద్దు, వాళ్ళు ఏమనాలా? ఇప్పుడు కూడా మా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు అరే స్టీవెన్ బ్రదర్ అంటారు. ఇప్పుడు కూడా నన్ను చూస్తే ఏమంటారు? అదో స్టీవెన్ బ్రదర్ అంటారు. మీ డాడీ లాగానే ఉన్నావు, మీ డాడీ పోలికలే ఉన్నాయి నీకు, అలానే ఉన్నావు, అలానే మాట్లాడుతున్నావు, అలానే నువ్వు ఏం చేస్తావు, నీ చేయి లేపుతావు, అలానే నువ్వు కార్యాలు చేస్తావు, అలానే నువ్వు నడుచుకుంటావు అని ఇప్పటికీ చాలామంది అంటారు. కానీ ఏమనాలా? వీడు క్రైస్తవుడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, వీని తండ్రి క్రీస్తు, వీడు క్రీస్తు కుమారుడు అని చెప్పాలి. అలాంటి జీవితం జీవిస్తున్నామా? లేకపోతే మనము ఏం ఆరాధిస్తామైనను? ఏదో మంచి పదాలు, ఏదో మంచి పాటలు, ఏదో విధంగా వచ్చి ఆరాధించడం అనేది ఎక్కడికి అది దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ థాట్. అన్లెస్ యువర్ హార్ట్ వర్షిప్. అందుకంటాడు పైనది ఒకటి, లోనిది, పైన పటారము లోన లొటారమా, పైన పటారము లోన లొటారం. పైన మంచిగా ముస్తాఫా వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం, మంచి వాళ్ళలాగా ఉంటాం. లోపటేమో ఏంటి? లోపలంతా సంస్కృతమే తిరుగుతుంటుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అందరు ఎంతో ప్రేమగా మనం ఆదరించుకుంటాము. నన్ను అరే నువ్వు మంచోనివి, ఎంత నువ్వంటే నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంటాం. మంచి కారు కొన్నవా, ఆయనకి నీ గురించి నాకు ఎంతో సంతోషంగా ఉంది. లోపడేమో ఇలాంటి బుద్ధులు. దీన్ని ఏమంటారు? లోపల అసూయ, లోపల ద్వేషము, లోపల క్రోధము, లోపల ఇది సమాధానం లేని పరిస్థితులు ఉంటాయి. అందుకే ఏం చేస్తున్నాడు? చేసే కార్యాలు కాదు, నీ హృదయంలో ఉన్నది దేవుడు అంగీకరిస్తాడని మనం చూస్తున్నాం. అందుకే మంచిగా అంటాడు మత్తయి సువార్తలు 23:27 అంటాడు, యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు అక్కడ, మాథ్యూ 23:27. అయ్యో ఏంటమ్మా? వేషధారులైన శాస్త్రులారా, పరిసరులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు వలె. ఎలా ఉన్నామంట మనము? ఎలా ఉన్నాము? సున్నము కొట్టిన సమాధులు వలె ఉన్నాము. వీఆర్ లైక్ వైట్ వాష్డ్ హోమ్స్.
పైనుంచి ఎంతో ఎవరైనా సమాధులకు ఇప్పటిదాకా మన వాళ్ళకి ఎవరికైనా సున్నం కొట్టిరా? కొట్టిరా లేదా? ఏది నవంబర్ 1కా నవంబర్ 2కో పోతారు ఎక్కడికో, బొందల పండుగ అంటారు, అవునా? ఆల్ సెయింట్స్ డే అంటారు కదా, ఇక్కడ పోతారు అందరు. ఆల్ సోల్స్ డే, ఆల్ సెయింట్స్, అది ఏదో ఉంటుంది అది కదా. దెర్ ఇస్ సమ్ డే దట్ ఈస్ గాన్. అక్కడ పోతారు, పోయి ఏం చేస్తారు, దానికన్నా ముందు పోయి మంచిగా దాన్ని సమాధిని సున్నం కొట్టి అక్కడ మంచిగా అగరబత్తీలు, మంచిగా ఏంటి క్యాండిళ్ళు పెట్టి పువ్వులు వేసి ఇక్కడ పైన మంచిగా పెడతారనమాట. పెట్టి కొందరు ఏం చేస్తారు, ఓహో ఇంకా ఎన్నో పెడతారులేండి, కొంచెం చికెన్ తీసుకుపోతారు, ఆయనకి ఇష్టమైన తినుమని, మటన్ తీసుకుపోతారు, కొంచెం మందు తీసుకుపోతారు, కొంచెం ఇవన్నీ కూడా ఉంటాయి, ఆయనకి ఇష్టమైన అన్నీ కూడా తీసుకొని అక్కడ పెడతారు. అవి ఎవరు తింటారు? అవి తింటాడు ఆయన. పైన ఏమో అంతా అలంకరించి ఉంటాయి, లోపడేముంటుంది? రోత. లోపడేముంది? రాటన్నెస్, డికే, ఎవ్రీథింగ్ ఈజ్ డికేడ్ ఇన్సైడ్. లేకపోతే ఏముండదు? రోతనే. మనము కూడా అలాగనే ఉన్నామా? ఆర్ యువర్ వైట్ వాష్ టూమ్? ఎంత మంచిగా చూడండి. మళ్ళీ చదువు మాది. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె పోలి ఉన్నారు. అవి వెలుపల అమ్మా చాలా శృంగారము, చాలా అది మంచిగా ఉంది. అది అప్పే బ్యూటిఫుల్ అవుట్వర్డ్లీ, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోటి నిండి ఉన్నవి. మన జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. మాటలు ఎన్నో వస్తాయి, నాకు దేవుడు అంటే ఇష్టము, దేవుడు అంటే నాకు చాలా ప్రాణము, నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నా. అరే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, జీవిస్తున్నావు, సంఘానికే సమయానుకూలంగా రావు, ఏం ప్రేమిస్తున్నావు నువ్వు? ఫస్ట్ చూస్తున్నది ఏంటి? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఆయన కోసం నువ్వేం చేస్తావు? ఆయనను మర్యాదిస్తావు, ఆయనకు కావాల్సిన ఘనత చెల్లించాలంటే ఏంటి? సమయానుకూలంగా రా. మనం ఇంకా ఆశీర్వదించబడతలేమంటే ఎందుకు అంటే మనము దేవుని శక్తిని సరిగ్గా తెలుసుకోలేదు. ఆయన ఇచ్చిన మనకు ఏంటి ఆ రక్షణ భాగ్యంను మనం ఇంకా సరి అయిన విధంగా విలువ కట్టలేదు, ఏదో జీవించేస్తున్నాం. అది ఆ త్యాగము, దాంట్లో ఉన్న శక్తి, మరి ఆయన ఏమై ఉన్నాడో అనేది సరైన విధంగా తెలుసుకుంటే ఎప్పటికీ కూడా మనము అపజయం అనే జీవితం లేకుండానే జీవిస్తాం, విజయంతంగా జీవిస్తాం, ధన్యతలో జీవిస్తాము, సుఖంలో జీవిస్తాము, నెమ్మదితో జీవిస్తాము, సమాధానముతో జీవిస్తాం. ఎందుకు? ఆయన మన చుట్టుముట్టు ఆయన ఏం చేస్తాడు? ఉంటాడు, కంచె వేసేస్తాడు. హీ కీప్స్ ఎ ఫెన్స్, ఎ లిమిట్. అలాంటి దేవుడు మనకున్నాడని మనం చూస్తున్నాం. మరి ఎలాంటి మరి ఆలోచించండి ఏ విధంగా. ఈరోజు తప్పకుండా ఆలోచించుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మరి నేను ఏంటి సున్నము వేసిన సమాధిగా ఉన్నానా? ఆమె వైట్ వాష్ టూమ్, అపియరింగ్ ఓన్లీ అవుట్ సైడ్ బట్ నాట్ ఇన్సైడ్ అని చూసుకోమని అంటున్నాడు. ఆయనకి ఎందుకు ఇష్టం లేదు మరి ఈ ఈ హిపోక్రసీ అనేది, వేషధారణ అంటే ఆయనకు ఎందుకు ఇష్టం లేదు తెలుసా? ఎందుకు ఇష్టం లేదు చెప్పండి ఎవరైనా? ఆయనకు వై డజంట్ హీ లైక్ దిస్ హిపోక్రసీ? చెప్పండి. సత్యమును అది మార్చివేస్తుందంట. ఏంటి? సత్యం ఒకటి, చేసేది ఒకటి. సత్యంని ఏం చేస్తుంది? భ్రష్టపరుస్తున్నది అనమాట. యోహాను సువార్త 14:6, 14:6. అమ్మా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఇక్కడ ఏమంటున్నాడు? నేనే సత్యమును అంటున్నాడు. అవునా? ఐఎమ్ ద ట్రూత్ అంటున్నాడు. అది గమనించండి. మరి అక్కడనే మత్తయి సువార్త 4:6 చూద్దాం. 4:6. ఈ
నువ్వు దేవుని కుమారునివైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి చూడండి అని ఏంటి, సత్యంని తిప్పేస్తుంటాడు. ఎవరు? సాతాను తిప్పేస్తుంటాడు. ఆయన సత్యము అన్నప్పుడు ఏం చేయాలి మనము? ఎప్పటికైనా లోపట ఒకటి బయట ఉన్నప్పుడు అదేంటి? అసత్యం, అది అబద్ధము. నువ్వు ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి ఉన్నప్పుడు అదేంటి? మోసమా కాదా? Isn't it cheating yourself? Isn't it being hypocrite? Isn't it hypocrisy? Is it being falseness in your own soul? మరి ఇవన్నీ కూడా ఆలోచించమని ఈరోజు మనకు వాక్యం తేటపరిచినట్టు గమనిస్తున్నాం. ఇంకోటి చేస్తుంది, ఆయన ఇచ్చిన ప్రేమను, ఆ నిబంధన ప్రేమను ఏం చేస్తుందంట? అది బిట్రే చేస్తుందంట. బిట్రే అంటే ఏమంటారు తెలుగులో? మోసపరుస్తున్నది అన్నమాట. మోసపరుస్తున్నది. బిట్రే అంటే మోసం కాదు, యాక్చువల్లీ దాన్ని ఏమంటారు? ట్రేటర్ని ఏమంటారు? దట్ ఈస్ ఎ గుడ్ వర్డ్. ద్రోహము చేస్తుందన్నమాట. ద్రోహి, ట్రేటర్ని ద్రోహి అంటారన్నమాట. బిట్రే అంటే ద్రోహము. నమ్ముకున్న వారిని ఏం చేస్తాం మనము? మోసపరచడంని ద్రోహం అంటారు కదా. దానిని అంటున్నాడు అనమాట. అక్కడే చూద్దాం, ఇక్కడ మత్తయి సువార్త 23:13 చూద్దాం. 23rd chapter of Matthew, 13th verse. అయ్యో పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ఎందుకు? క్రైస్తవుని నేను, క్రైస్తవురాలు నేను చెప్పుకుంటామే. మరి క్రైస్తవురాలుగా క్రైస్తవునిగా జీవిస్తున్నావా? ఆదివారం వస్తాము. ఎందుకు వస్తాము? క్రైస్తవులుగా వస్తాం. ఏ కారణంగా వస్తామో అది మనకు తెలియదు. అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి తెలుసు. భయముతోటో, మరి భక్తితోటో, మరి ఒక అలవాటు ప్రకారమో, మరి ఏదో విధంగా వస్తాము. కానీ ఆ సోమవారం నుంచి శనివారం బయట జీవితంలో నీ అడుగడుగున క్రీస్తు నడుస్తున్నాడా? ఇస్ క్రైస్ట్ వాకింగ్ అలాంగ్ విత్ యూ ఆల్ త్రూ అవుట్ ద వీక్? ప్లీజ్ అండర్స్టాండ్. అదర్వైజ్ డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్. డోంట్. క్రైస్తవునిగా పిలుచుకోకు, అది మోసమే. ఆయన ఇచ్చిన నిబంధన ప్రేమకు ఏం చేస్తున్నావు? నువ్వు ద్రోహము చేస్తున్నావు. నువ్వు తెలుసుకొని ఉన్నావు, ఆయన వాక్యం విన్నావు, ఆయన మంచితనం గురించి రుచి చూచి ఉన్నావు. దేవుడు ఎంతో శ్రేష్టమైన ఆయన ప్రాణము నర్పించి నిన్ను సొత్తుగా చేసుకొని ఉన్నాడే. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఆలోచించండి, ఒక క్షణం తీసుకోవాలి. ఎందుకంటే ఈ చివరి రోజులు ఉన్నాము. ఎప్పుడు వస్తుందో ఆయన పిలుపు మనకు తెలియదు. హీ కెన్ కాల్ us ఎనీ టైం. ఈరోజు బయటికి వెళ్తున్నాము, తిరిగి వస్తామో లేదో తెలియదు. మొన్న సిస్టర్ ఇలానే వెళ్ళింది. ఎవరు? మిస్సెస్ ఏలియా. బాగానే ఉండే, ప్రాణం అపాయం ఏం లేకుండా ఆమెకు. సడన్గా మారిపోయింది, ఓవర్నైట్ జరిగిపోయింది ఇదంతా. వెళ్ళింది, ఆపరేషన్లోకి వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్ మీదనే, బెడ్ మీద, థియేటర్లోనే ఆపరేషన్ దాని మీదనే మరణించింది. కాళ్ళదేదో జరిగి. మరి నేను కూడా వెళ్తున్నా ఈ బుధవారం. నేను కూడా వెళ్తున్నా ఈ బుధవారం. అక్కడ ఏమవుతుందో ఏంటో తెలియదు. ఎవరికి తెలియని వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? మన శరీరమును, మన అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము? అప్పచెప్పుకుంటున్నాము. ఆ డాక్టర్ అని పెట్టుకోలేపల మనం పోతాము. అక్కడ ఎవరో మాట్లాడినారని మనం వెళ్ళిపోతాము. ఇవన్నీ వెళ్ళిపోతాము, వాళ్ళకేమో అప్పచెప్పేస్తాము. ఆ తర్వాత ఏమైపోతుంది? తిరిగి వస్తామో లేదో ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఈ అరిచేటోడు లేడు, కరిచేటోడు లేడు. ఇక్కడ దేవుని చిత్తం అది కాదు, అంత జల్దీ తీసుకోండి. తీసుకున్నా మంచిదే, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. దానికన్నా సుఖమైనది ఏమీ లేదు. దానికన్నా సుఖం అనేది ఏమీ లేదు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆ విశ్వాసం, ఆ నమ్మకము నాకైతే నా మీద తప్పకుండా ఉంది. నాకైతే. మరి నీకుందా? ఈరోజు నువ్వు మరణిస్తే, ఈరోజు నువ్వు కళ్ళు మూస్తే, ఈరోజు ఇప్పుడు పిలుపు వస్తే నువ్వు ఎత్తబడతావా?
మరి నువ్వు ఏమని ఆరాధిస్తున్నావు ఆయనను? ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ వర్షిపింగ్ హిమ్? నువ్వు ఏ విధంగా థ్యాంక్స్ చెప్తున్నావు? ఆలోచించండి ఒకటి. నీ బాధ్యతలను నువ్వు నెరవేరుస్తున్నావా? నీ బాధ్యతలను నువ్వు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? యథార్థవంతమైన జీవితము జీవిస్తున్నావా? ఆర్ యూ లివింగ్ అ లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ ట్రూత్? ఎవరైనా నిన్ను చూసినా, ఎవరైనా నన్ను చూసినా, అదో వీళ్ళని చూడండి, వీళ్ళు ఏది చెప్తారో అది చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారో అది వాళ్ళ జీవితంలో కనిపిస్తుంది. వాళ్ళు క్రీస్తు గురించే జీవిస్తాన్ని ఒక ప్రమాణము తీసుకున్నారు, అదో జీవిస్తున్నారు. నేను ఎంతమంది మన గురించి చెప్పచ్చు? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఇంటిలో నీ గురించి ఆ సాక్ష్యము మరి నీ కుటుంబస్తులు చెప్పగలుగుతారా? నీ స్నేహితులు చెప్పగలుగుతారా? నీ సహోదరులు చెప్పగలుగుతారా? నువ్వు తిరుగుతున్న ఆ సమూహంలో మరి మనుషులు చెప్పగలుగుతారా? ఆలోచించండి. మరి అలాంటి జీవితం, అలాంటి సాక్ష్యము లేకపోతే ఈడ కూర్చొని మనం ఎంత ఆరాధించినా, ఎంత నువ్వు గిటార్ కొట్టినా, ఎంత డ్రమ్స్ కొట్టినా, ఎన్ని పాటలు పాడినా, సపాట్లు కొట్టినా, దేవుడు ఏమంటాడు? తీసేయి, ఇవన్నీ నాకు ఇష్టము లేదు. నీ జీవితమే మారలేదు, ఇవన్నీ ఎందుకు నాకు అని అంటున్నాడు. ఆయనకు మన ఆరాధన కాదు, ఏం కావాలి ఆయనకు? మన జీవితాలు కావాలి. మన జీవితాలు ఆయనకి ఇష్టంగా జీవిస్తే అదే ఏంటి? ఆరాధన. దట్ ఈస్ ట్రూ వర్షిప్. అండ్ ఆయనలో అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము, ఆయననే సత్యము, మార్గము, జీవమని నమ్ముచు అలాంటి జీవితం జీవించాలి. భయపడద్దు, ఎవరితో భయపడద్దు. దేవుని కోసము స్థానం ఇచ్చినామంటే తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఏమైనా కానీ సత్యము కోసం జీవించాలి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. తక్కినన్ని ఆయన చూసుకుంటాడు. నీతిని, నా రాజ్యంని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ నేనే ఇస్తానన్నాడు. నీకు కావాల్సిన శక్తి, బలము, స్వస్థత, నీకు ధైర్యము అన్నీ నేనే ఇస్తాను అని చెప్పిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ 75 సంవత్సరాలు మనకు అప్పుగా ఇచ్చినాడు. చూద్దాం వీడు ఏం చేస్తాడో. వీడి లోకంలో ఇస్తున్నానే, ఏం జీవిస్తాడో చూద్దాం. నా కోసం జీవిస్తాడా, సాతాను కోసం జీవిస్తాడా? ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలా? నీవు, నేనే. నా జీవితం గురించి నేను తీసుకోవాలా? నీ జీవితం గురించి నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఎప్పుడు పోదామంటే పోదాం, వద్దామంటే వద్దాం. జీవితాలు ఎప్పుడు మారుతాయి? ఎప్పుడు మారుతాయి? నేను చెన్నైలో ఉన్నప్పుడు హెబ్రోన్కి పోతుండే. హెబ్రోన్కి పోయినప్పుడు అక్కడ కొంచెం నాకు దూరం ఉందని నేను ముందే కొంచెం పోయే లోపల పొద్దున్నే వచ్చేస్తుండే. అక్కడ అంటారు వాళ్ళు ఎక్కడి నుంచో, మడపాకము అక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో పొద్దున వాళ్ళు 3:30కి బయలుదేరి వచ్చేసి 5:30కి వచ్చేస్తారు. 5 తర్వాత వాళ్ళకి ట్రైన్ లేదు. అందుకే వాళ్ళు సమయానుకూలంగా రావాలని 2 గంటలు 3 గంటలు ఆరాధన ముందుకు వచ్చేస్తారు. వచ్చేసి ఏం చేస్తారు? అక్కడ ఉట్టినేమో కూర్చోవాలని ఏం చేస్తారు? మొత్తం ఊడ్చుకుంటా, తుడుచుకుంటా, ఆకులు తీసుకుంటా, అన్ని చదువుకుంటా ఏం చేస్తారు? అక్కడ సమయము గడుపుతారు. ఆ సమయం గడిపినాక కూడా ఏం చేస్తారు? వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటారు. ఆ రోజు కార్యము దేవా నీకే మహిమ ఘనత చెల్లించాలా, అందరికీ అనుకూలత దయచేయు అని ఏం చేస్తుంటారు? వాళ్ళు సిద్ధపడుతుంటారు. ఎంతమంది వస్తారు ఇక్కడ? మనం కూడా 3 గంటలు ప్రయాణం చేసి రావాలి కదా. ఇక్కడ నుంచి ఫుట్బాల్ అంతా కరెక్ట్ పోయి మీ ఇంట్లో పడుతుంది. అంత దూరం లేవు మనం, అంత దూరం ఎవరం లేవు. ఇంకా అన్ని ఇచ్చినాడు దేవుడు. బండ్లు ఇచ్చినాడు, వాహనాలు ఇచ్చినాడు. అంత కష్టమైతే ఊబరు, ఓలా, ఇంకేమిచ్చినాడు, బస్సులు అన్ని ఇచ్చినాడు. అన్ని ఇచ్చినాక కూడా ఏం చేస్తాం మనము? అలాంటి పనులు మనకు చేయడానికి ఇష్టము. మరి దేవుని ఏం ప్రేమిస్తున్నావు నువ్వు? దేవుని ప్రేమించాయా అమ్మ తల్లి. లవ్ ద లార్డ్. If you love him, only then can you worship him.
ఆయనను ప్రేమించకపోతే, ఆయన కోసం నువ్వు జీవించాలని ఒక నిర్ణయం తీసుకొని జీవించకపోతే నువ్వు ఆయనను ఆరాధించడానికి వీలు లేదు, చేయలేవు, ఆయనను సంతోషపరచలేవు. It will always stink. Your worship will only stink. Stench, కంపు. అది మధురంగా సువాసనలతోటి కాదు ఆయన చేరేది. ఎలా ఉంటుంది తెలుసా? వర్షం పట్టినప్పుడు వస్తుంది ఆ గుట్ట నుంచి వాసన. ఎవరో ఇంట్లోకి వస్తుంది, వచ్చింది ఎక్కడ ఎప్పుడైనా చూసిరా? ఒక గుట్ట ఉందాడ, ఎక్కడ? దమ్మాయిగూడ వెనుకకు, చెత్త గుట్ట. తెలియదా? పెద్ద గుట్టనే కట్టేశారు, మన చెత్త అంతా తీసుకుపోయి. ఈ ట్విన్ సిటీస్ అన్నీ ఇక్కడికే వస్తాయి కదా, అక్కడ నుంచి వస్తాయి వాసనలు కొన్ని. భయంకరంగా ఉంటుంది అది. ఫర్ కిలోమీటర్స్ ఇట్ కమ్స్ దట్ స్టెంచ్. మరి ఆయనకు అలాంటి స్టెంచ్లు పోతుంటాయి. మనం ఏంటి? వెన్ వీఆర్ హిపోక్రైట్స్, వీఆర్ నాట్ ట్రూత్ఫుల్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనం చూస్తున్నాం. ఆయన ప్రేమను ఏం చేస్తున్నాయంట? చదవండి అమ్మా. For you shut up the kingdom of heaven against men, for you neither go in yourselves, nor do you allow others who are entering to go in and unto not. 23:13. Right? God wants performance, not presence. నీవు ఇక్కడ ఉండడం పెద్ద గొప్పతనం కాదు, నువ్వు ఇక్కడ ఉండడము అవసరం లేదు ఆయనకు. ఆయనకి ఏం కావాలా? నీ హృదయం కావాలా. He wants your heart. నీ హృదయంలో ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. నీ హృదయముతో ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు, దీవించాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు నీకోసం ఆ పరలోక రాజ్యము తలుపులు తెరవాలని ఆశిస్తున్నాడు. ద బ్యాంక్ ఆఫ్ హెవెన్. ఎవరికైనా అకౌంట్ ఉందా దాంట్లో? ఎస్బీఐలో ఎంతమందికి ఉంది? ఎస్బీఐ ఇంకా ఉన్నాయి కదా, బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ హెవెన్ ఉన్నాయా మీకు అకౌంట్స్? లేవా? ఎలా మరి? పరలోక రాజ్యంలో ఉన్న బ్యాంకుకి మనకు అకౌంట్ లేకపోతే మరి ఇలా? నువ్వు రక్షింపబడిన దానివైతే ఏ రోజు నువ్వు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినావో ఆ రోజు నీకేం చేస్తున్నారు వాళ్ళు? నీకు ఆ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇచ్చినారు. ఎవరు? పరలోక రాజ్యం నుంచే. అక్కడ అకౌంట్స్ ఎవరు చూసుకుంటున్నారు అప్పుడు నాకు తెలియదు కానీ, ఎవరు చూసుకుంటున్నాము? పౌలా, పేతురా? తెలియదు కానీ, ఐ డోంట్ నో, చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారు? మనకు అకౌంట్స్ కూడా ఇచ్చినారు, మనకు అకౌంట్ బుక్ కూడా ఇచ్చినారు. ఏమన్నారు? నువ్వు ఎంత కావాలంత నువ్వే రాసుకో, యూ రైట్ యువర్ ఓన్ చెక్. కానీ మనం ఏం చేస్తాము? వద్దు, నేనే కష్టపడతా, నేనే సంపాదించుకుంటా, నువ్వు వద్దు నాకు, నేనే చేసుకుంటా అని చెప్పేసి ఏం చేస్తాము? పోయి ఆ 4-5 పైసలు కష్టపడి సంపాదించుకుంటా. ఒక్కసారి ఆయన మాటకు సంపూర్ణంగా 100% విధేయత చూపించి చూడు. Why don't you give him 100% of your commitment and see that you can draw millions from his bank? కొన్నిసార్లు ఎలా చేసిందంటే దేవుడు, అవసరాలు ఎన్నో ఉన్నాయి, నాకు కూడా అవసరాలు ఉన్నాయి, భయంకరమైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చింది కాలది, కాలు మంచిగానే అన్ని బాగానే ఉన్నాయి, కనిపించడానికి ఏమీ లేదు, కానీ లోపల బ్లాక్ ఉందంటారు. కొందరు అంటారు బ్లాక్ అవసరం లేదు, చేసుకోవద్దు అంటారు. చేసుకుంటే ఆయనకు ఎందుకు చేసుకున్నాం అనిపిస్తుంది. అరే బ్లాక్ ఉంది, చేసుకోవాలన్నా వద్దా అంటే చేసుకున్నాం, అదొక స్ట్రెస్. మరి దానికి ఏం కావాలా? ఒక డాక్టర్ దగ్గర పోతే 2 నుంచి 4 లక్షలు అయితే అంటాడు. అరే బాబు, 2 నుంచి 2.20 అన్ను కానీ 2.30 అని కానీ 2 నుంచి 4 అంటే ఎంత పెట్టుకోవాలి నేను? ఎక్కడుంది తేవాలి డబ్బులు? ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ దిస్ మనీ? ఎక్కడ తెచ్చుకోవాలా? గాడ్ ప్రొవైడ్స్. వాడు జాయిన్ అయింది 1 మంత్ కాలే స్టీవెన్, వాడి ఇన్సూరెన్స్ వచ్చేసింది. హల్లెలూయా చెప్పండి. మీ దగ్గరకు వచ్చి అడగాను, గట్టిగా చెప్పండి, అందుకే హల్లెలూయా. దేవుడు దయచేస్తాడు సమయానికి. హీ ప్రొవైడ్స్. అనుకోలేదు నేను అక్కడి నుంచి వస్తుందని. కొందరు ఎవరు, అరే వాడు ఇప్పుడే జాయిన్ అయ్యి ఇంకా నెల కాలేదు, ఎట్లా వస్తుంది మీకు అనుకున్నాను. అంత లోపల అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసింది. ఇట్ కేమ్. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. కొన్నిసార్లు అలా కూడా పంపిస్తాడు, కొన్నిసార్లు ఏం చేస్తాడు? అవసరతోనే తీసేస్తాడు, కాలే తీసేస్తాడు.
ఎంతోమంది ఉన్నారమ్మా ఒక కాలు మీద ఉండేవాళ్ళు లేరా? మంచిగా అంటారులే మీరు ఇట్లా ఇట్లా అని. అలాంటి జీవితం ఐ డోంట్ కేర్ అంటే చెప్తున్నా, దేవుని చిత్తం ఏదైనా కానీ. బట్ ఐ వాంట్ టు లివ్ ఫర్ హిమ్ బికాస్ నేను ఆ విధంగా నేను ప్రేమిస్తే ఏం చేస్తా, ఆయన నాకు తెలుసు ఆయన ఏమై ఉన్నాడు నన్ను అందుకే అంటాడు, నువ్వు అడుక్కున్నప్పుడు నీ తండ్రి నీకు పాములు ఇస్తాడా? డస్ హి గివ్ యూ స్నేక్స్? పాములు ఇస్తాడా? రొట్టెని అడిగినప్పుడు పాములు ఇస్తాడా? విల్ యూ గివ్ యూ స్నేక్స్? నో. ఆయన తినే దాంట్లో కూడా ఏం చేస్తాడు తండ్రి? మనకిస్తాడు. కొన్నిసార్లు ఆయన ప్లేట్లో పడిన మా అమ్మ నాయన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్లేట్లో ఏం పడుతుంది? మూలిగా పడుతుంది. మూలిగా పడితే వాళ్ళు తింటారు ఎప్పుడన్నా? తినారే? ఎవరికి ఇస్తారు? శ్రేష్టమైనది నా పిల్లలు తినాలయ్యా, నాకెందుకు అని ఇస్తా. మరి నా తండ్రి అలాంటి వాడే కదా. మరి ఆ తండ్రిని ప్రేమించడం తెలుసుకోండి, ఆయన గొప్పతనం తెలుసుకోండి, జీవించండి, ఆశీర్వదించబడండి. ఈ సంఘం మారిపోవాలా. దిస్ చర్చ్ హ్యాస్ టు చేంజ్. అది నిర్ణయం ఎవరిది? దట్ స్టాండ్ హ్యాస్ టు బి టేకెన్ బై ఎవ్రీ ఇండివిజువల్ హియర్. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆ నిర్ణయం తీసుకో. అవును, నేను ఈ సమయం నుంచి ఈ దేవుని కోసమే జీవిస్తాను, ఈయన కోసమే నేను అడుగు వేస్తాను, నేను రాజీ పడను. ఐ విల్ నాట్ కాంప్రమైజ్. యు టేక్ దట్ స్టాండ్ అండ్ ద లార్డ్ విల్ బ్లెస్ యు అవుట్ ఆఫ్ జయన్. నేను అన్ని దీవెనలు చూస్తున్నాను దేవునిలో. ఎందుకు? అందరం పొందుకోవచ్చే. అందరం పొందుకొని ఏం చేయాలా? ఇతరులకు సహాయం చేయాలా. దట్ ఈస్ అవర్ మోటో. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన సాక్ష్యం చెప్పలేదు, నేను చెప్తున్నాను ఆయన సాక్ష్యం. ప్రార్థన చేసుకుంటున్నాడు, డబ్బులు చాలా అవసరం ఉన్నాయి అతనికి. ఆయన ఒక 2-3 రోజుల నుంచి ఎక్కడి నుంచి కొందరిని అడిగినా కూడా అంటే కొందరు ఆ సహాయం ఆయనకు సమయానుకూలంగా అందించలేదు. రేపెల్లుండి ఆయన ఆ పేమెంట్ కట్టాలైనా లేవు, డబ్బులు లేవు. ప్రార్థన చేసుకుంటున్నాడు. అనుకోకుండా ఎప్పుడు ఇంత జల్దీ రాదు, ఎప్పటికీ రాలే, ఇన్ని సంవత్సరాలు రాలే. వచ్చిందా? రాలేగా, ఇన్ని సంవత్సరాలు రాలే. ఆయన ఐటీ రిటర్న్స్ నిన్న రాత్రి వచ్చినాయి. ఈ మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ వస్తాయి. ఆయన ఐటీ రిటర్న్స్ నిన్న రాత్రి ఆయనకు కావాల్సిన డబ్బు ఆయన అకౌంట్లోకి ఏం చేస్తున్నాడు? దేవుడు చేర్చినాడు. ఎందుకు? దేవుని ప్రేమిస్తాడు, దేవుని కోసం జీవించాలని ఒక ఆశపడి ఉన్నాడు, దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నేను దేవుని సన్నిధానానికి వస్తాను, ఉద్యోగంకి లీవ్ పెడతాను. ఆయన నాకు పొద్దున సాక్ష్యం పెట్టినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఇవి నేను చూసేటి ఆనంద బాష్పాలు. These are tears of joy that are flowing. My Lord has blessed me so much. The Lord is blessing few people. Why can't everybody be blessed like this? అందరం ఎందుకు ఇట్లా ఆశీర్వదించబడతలేదు? ఎందుకు? ఆ నిర్ణయం మనము తీసుకుంటాం. వేషధారణ, జస్ట్ హిపోక్రసీ. ఏదో ఉంటుంది మనసులో, బయట ఏదో జీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకేం చేస్తున్నాడు? 23:4 కూడా చూద్దాం. Let us see 23:4. అమ్మా, మోయ శక్యము కానీ అంటే ఏంటి? అర్థం ఏంటి? For they bind heavy burdens hard to bear and lay them on the men's shoulders, but they themselves will not move. మనమే మారకుండా ఇతరులు నువ్వు ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇలా చేయు, అలా చేయని చెప్పడానికి మస్తు మంది తయారయ్యారు. ఇప్పుడు లోకమంతా ఫిలాసఫర్లే. అదొక వాట్సాప్, ఆ స్టేటస్లు, ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ ఫేస్బుక్లు, ఎవ్రీబడి ఈజ్ నౌ టుడే బిగ్ ఫిలాసఫర్. मैं बोल तुम कैसा जीना, तुम सुनो मेरी बात. మంచిదే అంటే ఇఫ్ యు ఆర్ బిబ్లికల్లీ టాకింగ్ ఫ్రమ్ బైబుల్ వర్సెస్ దాన్ని ప్రోత్సహించడం అది మంచిదే. దట్ ఈస్. కానీ ఇక ఫిలాసఫీలు మాట్లాడతారు, వాళ్ళ జీవితాలు కూడా తెలుసు నాకు కొందరి మంచిగా.
జీవితం ఏమో అదే అంటారు కదా, పైన పఠానము లోన ఇక వాళ్ళు చెప్తారు ఎలా జీవించాలో. అమ్మా పొద్దున్న లేస్తే దండి కొడతారు, పొద్దున వేస్తే మోసము, పొద్దున్న నుంచి రాత్రి దాకా మోసమే. ఈ ఇక్కడున్నాడు పోలీసుడు, అక్కడున్నాడు పోలీసుడు, బండి అట్లా తేవద్దు, ఇటు పోవద్దు, అటు రావద్దు, ఇట్లా అట్లా ఇక మస్తుంటాయి. వచ్చేస్తారు, వచ్చి ఏయ్ నువ్వు సరిగా లేవు దేవుందో, నువ్వు మరి అట్లా చేయకపోతే మనకు సరిపోవు డబ్బులు. అరేవా నువ్వేమో చేస్తే ఏమో కరెక్టు, ఇతరులనేమో చూపిస్తావు. అందుకేమంటాడు, నీ సహోదరుని నువ్వు బిఫోర్ యూ జడ్జ్ రిమూవ్ ద ప్లాంక్ అవుట్ ఆఫ్ యువర్ ఐ అంటాడు. అవునా? బిఫోర్ యూ రిమూవ్ ద డస్ట్ ఫ్రమ్ యువర్ బ్రదర్స్ ఐస్ ఏమంటాడు, నీ కనులో ఉన్న అది తీసే ఫస్ట్. వేషధారణ హిపోక్రసీ. 23-25 కూడా వస్తాం. రోమన్స్ 2:1 రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అమ్మో, అందుకే తీర్పు తీయడం ఏం చేయాలి, మనము ఏం చేయాలా, మానేస్తేనే బెటర్. ఇతరులను అసలు డు నాట్ జడ్జ్. నువ్వు రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా ఏం కాదు, ఎప్పుడు తీర్పు. చాలా మటుకు మనకి ఇష్టం అని ఇతరుల గురించి మాట్లాడడం. ఇంకా ఇద్దరము ముగ్గురం కలిసినాం అనుకోండి, నాలుగోడు బలైపోయాడు పాపం. నాలుగో వ్యక్తిని ఏం చేస్తాం మనము, ఇద్దరం కలిస్తే మూడో వ్యక్తితో నాలుగో వ్యక్తిని ఏం చేస్తాం మనము, హత్య చేస్తాము, నేను పొందబెట్టేస్తాం, అంత మాట్లాడతాం. ఒక మాట అంటే ఒక మాట ఇక అది మనకు సంతోషం. ఆడిట్లా ఇట్లా అనుకుంటుంటాం. మనది మన కళ్ళలో ఏముంది, మన హృదయంలో ఏమున్నది, మనలో ఎలాంటి గుణాలు ఉన్నాయి. అందుకే జడ్జ్ నాట్ అంటున్నాడు. ప్లీజ్ డు నాట్ జడ్జ్. అది ఎవరి పని, అది ఎవరి పని, దేవుని పని. మనం ఏ రోజు జడ్జ్ చేస్తామో దట్ డే వీఆర్ ఈక్వేటింగ్ అవర్ సెల్వ్స్ విత్ ద లార్డ్. దేవునికి సమానంగా అనుకుంటున్నాం మనం. ఏమని, మనం కూడా ప్లీజ్ డు నాట్ జడ్జ్. దేవా నాకంత అర్హత లేదు, నాకంత ఇది లేదు, నేను చేయను. అలాంటి తలంపులు వస్తేప్పుడు ఏం చేయాలి, తీసి పడేయాలి. వద్దు. అలాంటి సమూహం నుంచి దూరమే పోవాలి. అలాంటి మాటలు మాట్లాడుతున్నా వాళ్ళని దూరం వెళ్ళిపోవాలి, గమ్మునైపోవాలి. నేను చాలా మటుకు అలాంటి నేర్చుకుంటున్నాను. బిఫోర్ ఐ కీప్ క్వైట్ అని జస్ట్ అని గమ్మున ఏదో స్మైల్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోతాను. ఐఎమ్ కీపింగ్ క్వైట్ బికాజ్ దట్ ఈస్ నాట్ రైట్. అది తప్పు అని మనం చూస్తున్నాం. అందుకే అంటుంటాడు, చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. సో మరి ఇలాంటి జీవితం మనలో ఉందా? మరి ఏ విధంగా సరి చేసుకోవాలో మనము? కీర్తన 139 కీర్తన 23వ వచనం చూద్దాం. ఇన్వైట్ ది స్పిరిట్. దేవుణ్ణి అడుక్కుందాం ఈరోజు. ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము అంటూ నన్ను పరిశోధించుకో. ప్లీజ్ ఎగ్జామిన్ మై హార్ట్ అని ఈరోజు అడుక్కుందాం. గట్టిగా చదువుదాం, అందరం చదువుదాం వర్స్. దేవా search me, O God, and know my heart. Invite him into your heart. Please invite him into your heart. And God will fill your soul అని మనం చూస్తున్నాం. ఇంకోటి కూడా అంటాడు. అందుకే అంటాడు యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, కన్ఫెస్ యువర్ సిన్స్ టు ఈచ్ అదర్. ఎందుకన్నాడు ఆ మాట? ఒకరి గురించి ఒకరికి బాధ్యత ఉన్నప్పుడు, ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకరినొకరి గురించి మనం ఏం చేస్తున్నాము, నిజంగా ప్రేమ భావముతోటి మనము మన సహోదరులు మన సహోదరి అని ఆ భావం కలిగితే తప్పకుండా ఏం చేస్తాం, బ్రదర్ నాకు ఈ బలహీనత ఉంది, నా గురించి ప్రార్థన చేయండి.
నేను చాలా త్వరలోనే భయపడిపోతాను, నాకు చాలా త్వరలోనే కోపం వస్తుంది, నాకు చాలా అసూయ, నాకు చాలా ఆశ. ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, చెప్పుకో. అప్పుడేమవుతుంది, ఏం చేస్తుంటాం మనము, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ. అంటే అక్కడ చెప్తున్నాడు హిపోక్రసీ డైస్. అప్పుడేంది, మనం వాళ్ళ ముందు వేషధారణకి మనకు అవకాశము ఉండదు. డు నాట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ టు బి ఏ హిపోక్రిట్ అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 23:26, మాథ్యూ 23:26. ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 23వ అధ్యాయం చదువుకోండి కొంచెం. 23rd, 26th. First cleanse the inside of your cup and the outside will become clean అంటున్నాడు. ఏమంటున్నాడు? గుడ్డి పరులారా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అంటున్నాడు. ప్లీజ్ క్లెన్స్ ఇన్సైడ్. నీ హృదయంని సరి చేసుకోమంటున్నాడు. మరి హృదయంని సరి చేసుకుంటూ ఏం చేస్తున్నాడు, అప్పుడు నువ్వు బయట కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. మనం బయట చేసుకుంటుంటాము, లోపలిది మర్చిపోతాం. వీ డోంట్ వాంట్ టు డూ దాట్. ఎందుకు, బయట అందరికి కనిపిస్తుంది, లోపల ఎవరికి కనిపించదు ఏముందో. కానీ ఏమంటున్నాడు, లోపటి నుంచి నువ్వు సరి చేసుకో, బయట కూడా నువ్వేమవుతావు, సరి అవుతావు డైరెక్ట్గా అని చెప్తున్నాడు. అందుకే ఆమోస్లో మరి 5వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. లెట్ us read Amos 5:24, 5:24వ వచనం. Justice run down like water and righteousness like a mighty stream. ఆయన నీతిని, ఆయన రాజ్యముని, ఆయన ఏం చేయమంటున్నాడు, ఆయన న్యాయమును ఏం చేయమంటున్నాడు, మరి ఆచరించు అంటున్నాడు. దాని ఆదరణంగా లెట్ దెమ్ బికమ్ యువర్ వాటర్ అండ్ లైక్ మైటీ స్ట్రీమ్స్ అని చెప్తున్నాడు. తెలుగు చదవండి. నీరు పారునట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. సత్యములో, నీతిలో జీవిస్తాము. ఈ వేషధారణను ఈరోజు మనము ఏం చేద్దాము, వ్యతిరేకిస్తాము, విసర్జించుదాం. దేవుడు తప్పకుండా కరుణిస్తాడు, దయ చూపిస్తాడు, బలపరుచుకుంటాడు, దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.